హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. అండ్ వీడియో ఏంటి అంటే ఇప్పుడు మీకు కొన్ని రకాల పూలు అయితే చూపిస్తాను, సూపర్గా ఉంటాయి. వాటి పేర్లు నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియోలో మెయిన్గా మీకు చెప్పబోయేది సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి, ఎటువంటి సాయిల్ అయితే మనం తీసుకోవాలి, కుండీలో నాటుకునేటప్పుడు ఎంతెంత పర్సంటేజ్ ఏ ఏ ఎరువులు తీసుకోవాలో కూడా క్లారిటీగా చెప్తాను. మీకు ఇంకొక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా మీకు సమ్మర్లో మొక్కలు ఎలా కాపాడుకోవాలో కూడా వీడియోలో చెప్పేస్తాను అనమాట. మ్యాక్సిమం లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ రోజా చెట్టుకి ఒక స్పెషల్ పేరు ఉంది. ఆ పేరు ఏంటో నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూద్దాం ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో. అండ్ ఇదిగోండి, ఇది ఒక రకమైన చెట్టు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మొక్కలు అయితే మాత్రం. చూద్దాం ఎవరు కరెక్ట్గా కామెంట్ చేస్తారో. అండ్ అదేవిధంగా కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే చూపిస్తాను మీకు. ఆ ఫ్లవర్స్ నేమ్స్ కూడా నాకు మర్చిపోకుండా చెప్పండి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేయడం అసలు అయితే మర్చిపోవద్దు మీరు. అండ్ మీకు ఏమి నచ్చిందో ఏమి నచ్చలేదో కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. మీరు ఈ పువ్వులు చూస్తున్నారు కదా, ఈ పూల పేరు అంటే నాకు కింద కామెంట్ చేయండి. చాలామంది ఆల్రెడీ మన పోస్టులలో కామెంట్ చేసే ఉన్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఎవరు చేయలేదన్నమాట. చూద్దాం ఎవరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో. అండ్ చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇదే సీజన్ అనమాట ఈ ఫ్రూట్స్కి అయితే మాత్రం. ఇదే సీజన్, ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసాను ఫ్రూట్ అనేసి మర్చిపోయి. అండ్ ఇది సీజన్ అనమాట, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది దీని సీజన్ అయితే. ఇంకొక 3 to 4 months అయితే దీని సీజన్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఏంటనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకొక రకమైన ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను చూడండి, అది కూడా మీకు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఈ ఫ్లవర్ కూడా ఏంటో నాకు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ నాకు చాలామంది దగ్గర ఈ రెండు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. రెండు ఫ్రూట్స్ అయితే మాత్రం మ్యాక్సిమం అందరిలో ఉంటాయి. చూద్దాం ఎవరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారనేది. అండ్ మర్చిపోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉండబోతుంది. అండ్ మీకు లాస్ట్ టైం నేను బోగన్విల్లా కుండీలు వేరే వాళ్ళకి వేసానని చెప్పాను, మనం ఆర్డర్ తీసుకొచ్చేసి వాళ్ళకి నాటామని చెప్పాను కదా. అవి ప్రజెంట్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి మీకు. అదేవిధంగా ఇలా చూడండి, అసలు మామూలుగా లేవనమాట. ఈ వీడియో కొంచెం షార్ట్ వీడియో టైప్లో తీసాను, దీన్ని అడ్జస్ట్ అయిపోండి. అండ్ నెక్స్ట్ అయితే చాలా మంచి వీడియో అయిపోతుంది, లాస్ట్ వరకు చూడండి. అసలు సూపర్గా మల్టీ కలర్స్ అనమాట. ఒకే దాంట్లో 4 కలర్లు వస్తాయి, ఫ్యూచర్లో 5 కలర్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇప్పుడు చూడడానికి అయితే మాత్రం. దీంతోపాటు ఇంకా మనం వరుసగా చూసారు కదా, ఆల్మోస్ట్ 10 చెట్లు అయితే వేసాం. దాంట్లో ఇదో ఒక రకం అనమాట. ఈ టైప్ పెద్ద ఫ్లవరింగ్ లేదు, కానీ ఈ సైడ్ చూడండి విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చేసింది దీనికైతే మాత్రం. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అయితే. అండ్ ఇప్పుడైతే మనం మీకు ఒక మంచి వీడియో అయితే రాబోతుంది, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుంచి మీకు అసలు మెయిన్ వీడియో అయితే రాబోతుంది అనమాట. స్టార్ట్ చేద్దామా, కమాన్. హాయ్ గాయ్స్, చూసారు కదా వీడియో అయితే మాత్రం. నాకు మర్చిపోకుండా ఆ పేర్లు మాత్రం మర్చిపోవద్దు, ఆ పూలు కనిపించినటువంటి పేర్లు. నాకు తెలిసి ఇప్పటికీ మనం పోస్ట్ పెట్టున్నాం, కొంతమంది కామెంట్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేదు, ఒకటి మాత్రం కరెక్ట్ చెప్తే ఇంకోటి మాత్రమే కరెక్ట్గా చెప్పారు. ఎగ్జాక్ట్గా 2 కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేదు, ఒకసారి బాగా ఆలోచించి చెప్పండి నాకు. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే మెయిన్గా కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడిగారు అనమాట. మెయిన్గా నాకు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది 2 క్వశ్చన్ల గురించి. ఒకటి నాకు ఏమడిగారంటే సాయిల్ మిక్స్ ఎగ్జాక్ట్గా చెప్పండి. కొంతమందికి నేల ఉండే వాళ్ళు వేసుకుంటున్నారు, కానీ నేల లేని వాళ్ళు బయట గ్రో బ్యాగ్స్లోనో కుండీల్లోనో వేసుకునే వాళ్ళు ఎగ్జాక్ట్ సాయిల్ మిక్స్ నాకు చెప్పండి అని అడుగుతున్నారు నాకు చాలామంది. సో మీకోసం అని చెప్పేసి నేను ఎగ్జాక్ట్ సాయిల్ మిక్స్ అయితే చెప్తున్నాను. బాగా మీరు ఎవరైనా సరే కుండీలో వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మర్చిపోకుండా ఈ సాయిల్ మిక్స్ అనేది మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకోండి వేసేటప్పుడు. అండ్ మీరు ఎక్కువగా వేయాల్సింది ఏంటంటే గార్డెన్ సాయిల్. ఏదైతే గార్డెన్ సాయిల్ అంటే ఇప్పుడు ఎర్రమట్టి ఉంటుంది కదా, ఆ ఎర్రమట్టి సంబంధించినవి ఏవైనా సరే ఒక 40% సరిపోతుంది అనమాట. ఒక 40% ఆ ఎర్రమట్టికి ఆ గార్డెన్ సాయిల్. అండ్ కాంపోస్ట్, అది వర్మి కాంపోస్ట్ కావచ్చు, పశువుల ఎరువు కావచ్చు, గొర్రె ఎరువు కావచ్చు, ఏదైనా సరే ఈ టైప్ బాగా కాంపోస్ట్ చేసినటువంటి ఎరువు, మరీ డైరెక్ట్గా తీసుకొచ్చేసేయడం కాకుండా కొంచెం బాగా కంపోస్ట్ చేసినటువంటి ఎరువు ఏదైనా ఉంటే అది కూడా ఒక 40%. అండ్ అదేవిధంగా శాండ్, ఇసుక, కొంచెం మరీ మెత్తటికి ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక ఒక 15%. అండ్ నీమ్ పౌడర్ ఉంటుంది, ఆ నీమ్ పౌడర్ ఒక 5%. 40 వచ్చేసి మీ గార్డెన్ సాయిల్, 40 వచ్చేసి కాంపోస్ట్, ఇంకో 15% వచ్చేసి ఇసుక, ఒక 5% వచ్చేసి నీమ్ పౌడర్. ఈ నీమ్ పౌడర్ ఎందుకంటే మనకి ఏదైనా తెగుళ్ళు కావచ్చు, కింద వేరు పురుగు పడ్డాలు అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అవి రెడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇంకా ఎక్కువగా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్లు ఏంటి అంటే సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అనేది రీసెంట్గా మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్. తొందరలో పెడతాను ఆ వీడియో ఎగ్జాక్ట్గా, ఎందుకంటే చాలామందితో మాట్లాడుతున్నాను, ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్లు ఇస్తున్నారు అనమాట, రియాక్షన్స్ అనేటివి. సో ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి పొంతన కుదరట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకొంచెం డీప్గా దేమే స్టడీ చేస్తాను, తొందరలో చెప్తాను. బట్ ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకోవాలంటే సమ్మర్లో
సెన్సిటివ్ మొక్కలు, రోజా మొక్కలు లాంటివి కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా మ్యాక్సిమం బతకడానికి ఛాన్స్ లేదు. సో మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా బతుకుతాయి. బట్ వాటర్ అనేది మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అవసరమైతే రోజుకి 3 సార్లు వాటర్ పోయడానికి మనం ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే మనకి మొక్కలు ఎక్కువగా బతికేటువంటి అవకాశం ఉంటుంది. సమ్మర్లో మనకు మెయిన్ వాటరింగే. కొంచెం వాటిని నీడలోకి జరుపుకోవడం, మరీ హెవీ ఎండ్ ఉండే దగ్గర కొంచెం నీడలోకి పెట్టుకోవడానికి సెట్ చేసుకోవడం కానీ, అక్కడే మన పనితనం మనం దాన్ని కాపాడుకోవడం అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది వీడియో. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు నాకు చేయగలిగింది, మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ డౌట్లను కింద మీరు వచ్చేసి పెట్టండి. నేను నెక్స్ట్ వీడియో చాలా క్లారిటీగా ఇంకా చాలా మందిని కనుక్కొని మరి వాటి అన్నిటికీ ఫ్రీ సజెషన్స్ అయితే ఇస్తానమాట. ఫ్రీగా, ఫ్రీగా అంటే ఫ్రీగానే లేండి. ఎలా చెప్తున్నాను అంటే నేను చాలా అందరిని ఎక్కువగా అనుకుని కొంచెం డీప్గా అనలైజ్ చేసుకునేసి అందరిని ఎక్కువగా అడిగి కనుక్కొని మీకు బాగా యూజ్ఫుల్ ఎటువంటి సజెషన్స్ అయితే మీకు ఇవ్వగలుగుతాను నేను ఖచ్చితంగా. మర్చిపోకుండా మీరు నాకు కింద మీ ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు మర్చిపోకుండా మీరు వచ్చేసి రైజ్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక మంచి సొల్యూషన్ అయితే మీకు ఇస్తాను. అండ్ ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, అంటే రకరకాల అంటే ఎలా మొక్కలు నాటుకోవాలి, సాయిల్ ఎలా తీసుకోవాలి, ఎలా నాటాలి, వాటికి హోల్స్ ఎలా పెట్టాలని, అవన్నీ మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. అండ్ కొన్ని వీడియోలు ఎస్పెషల్గా కొన్ని వీడియోలు నాటి చూపించాను, ఎలా హోల్ పెట్టాలి, ఎక్కడ స్టోన్ పెట్టాలి, ఏ టైప్లో మట్టి వేయాలి, ఎక్కడ కాంపోస్ట్, ఎక్కడ వచ్చేసి వర్మీ కాంపోస్ట్లు కావచ్చు, కోకోపీట్ కావచ్చు, ఎలా వాడాలో మొత్తం క్లారిటీగా చెప్పున్నాను. ఒక్కసారి మన ప్రీవియస్ వీడియో అయితే ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ త్వరలో చాలా మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. సమ్మర్లో వీటిని ఎలా కాపాడుకోవాలో దాదాపుగా ఒక 10 వీడియోల పైగా దీని మీద వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క రియాక్షన్లు ఒక్కొక్క రకంగా ఉన్నాయి కాబట్టి అందరి రియాక్షన్లతో మీతో షేర్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అయింది, మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. తొందరలో వీడియో అయిపోతుంది. అంటే మన ఛానల్ని అయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టేసేయండి, దెబ్బ తగిలినా పర్లేదు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అంటిల్ దెన్ బై బాయ్.